రాష్ట్రాన్ని 5 ఏళ్ల పాటు విధ్వంసం చేసిన జగన్ అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టుకు వెళ్లారని కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అందరూ సీబీఐ కోర్టులో ఉన్నారని, అదే సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరు కావడానికి జగన్ కూడా వెళ్లాడని ఆదినారాయణ రెడ్డి గుర్తు చేశారు. నాంపల్లి కోర్టులో ఉన్నాడు, చేసినాడు 20కి పైగా పాత కేసులు, మళ్ళీ కొత్త కేసులు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో. అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. ఈ దేశం, ఈ రాష్ట్రం 4వ స్థానం నుంచి 3కు, 2కు, 1కి కాబోతున్నది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది, గూగుల్ రాబోతుంది, అమరావతి కడతాం, పోలవరం కడతాం. 4,50,000 మెగావాట్లు ఈ దేశంలో ప్రొడక్షన్ ఉంటే మరొక 5 లక్షల ప్రొడక్షన్. దీనికి కారణం ఈ దేశ సమగ్రతను కాపాడమనే యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఆధ్వర్యంలో మోడీ యొక్క డబుల్ ఇంజన్ కావాలనేది దానికే.